నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ రాజకీయ పరిశీలకులు విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న వివాదాన్ని బయట జనాలు రచ్చగెలిచి ఇంట గెలవని పెదరాయుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. అండ్ ఆయన ఈ రోజున మీడియా మీద కూడా దాడి చేయడం కూడా జరిగింది. ఇంత వివాదాన్ని ఎలా చూడాలి అసలు? ఒకటి, ఆయన రచ్చ గెలవలేదు, ఇంట గెలవలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పటి వరకు నోటి దురుస్తనంతో బెదిరించి భయపెట్టి ఇండస్ట్రీలో చలామణవుతూ వచ్చాడు. నిన్న వాళ్ళ కొడుకుని ఉద్దేశించి ఆయన ఒక ఆడియో క్లిప్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఆడియో క్లిప్లో ఆయనే ఒక అంశం మెన్షన్ చేయడం జరిగింది. బయట అందరూ కూడా మోహన్ బాబు అందరినీ కొడతాడు అనుకుంటారు, అంతేగాని మోహన్ బాబు ఎవరినైనా మోసం చేశాడు అని చెప్పని ఇప్పటివరకు ఎవరు అనలేదురా అని చెప్పని వాళ్ళ కొడుకు మనోజ్ను ఉద్దేశించి ఆయన ఒక ఆడియో క్లిప్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే తనకు తానందరినీ కొట్టినట్టుగా అడ్మిట్ అయ్యాడు. ఒక సినిమా రంగానికి సంబంధించిన నిర్మాత లేదు, రాజకీయ కుటుంబాలకి అతి సన్నిహిత బంధువు, యాక్టరు, విద్యా సంస్థల అధినేత కాకుండా ఒక సామాన్యుడు, ఒక కామన్ సివిలియన్, మీరో నేనో వేరే వ్యక్తిని ఎవరి మీద దాడి చేసి కొడితే మన మీదైతే ఇమీడియట్ కేసు ఫైల్ చేస్తారుగా. ఆ కేసుల సంఖ్య పెరిగితే మనని రౌడీ షీటర్గా కూడా డిక్లేర్ చేస్తారు కదా, ఖచ్చితంగా మన మీద ఆంక్షలు అమలు పరుస్తారు కదా. కానీ మోహన్ బాబు దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు ఎక్స్క్యూజ్ చేస్తూ వచ్చారు ఇన్ని సంవత్సరాల నుంచి? మొత్తం ఇండస్ట్రీకి తెలుసు అతనికి విపరీతమైన నోటు దురుసని తెలుసు, అతను చాలామంది మీద చేసుకున్నాడని తెలుసు. కేవలం ఏంటంటే ఆ ఇండస్ట్రీలో వీళ్ళందరూ ఒక స్థాయికి చేరున్నారు, వీళ్ళకి ఎదురు తిరిగి తమ జీవనోపాధి ఎక్కడ కోల్పోవాల్సి వస్తుందోనని చెప్పనే భయంతో చాలామందికి అవమానాలు ఎదురైనా ఈ విధమైన దాడులకు గురైనా కూడా సహించి భరించి పేదవాడి కోపం పెదవికి చేటు అన్నట్టుగా వాళ్ళ బాధను వాళ్ళలో దిగమింగుకున్నారు. మనం గమనించుకుంటే జయంతి గారు కన్నడకు సంబంధించిన సీనియర్ యాక్ట్రెస్, ఆమె కూడా మీడియా ముందు వాపోవడం జరిగింది. తన మీద కూడా మోహన్ బాబు దాష్టికం ప్రదర్శించాడు, చేసుకున్నాడు అని చెప్పని. సాక్షి శివానంద్ చెల్లెల్ని కూడా సెట్కి లేటుగా వచ్చిందని చెంపపగలు కొట్టారని కూడా టాక్. అవును, అంటే ఒక సందర్భం కాదు, ఒక హీరోయినో ఒక టెక్నీషియనో కాదు, మోహన్ బాబు దాష్టికానికి గురి కాని వ్యక్తులు, అంటే క్రమశిక్షణ అనే పేరుతోటి షెడ్యూల్ మొత్తం నీకోసం, యూనిట్ మొత్తం నీకోసం వెయిట్ చేయాలా అని చెప్పని క్రమశిక్షణ వేరు, దాష్టికం ప్రదర్శించడం వేరు. వాళ్ళ పనితీరు నచ్చుకుంటే వాళ్ళని తొలగించేసుకోవచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సిన పేమెంట్ కోత పెట్టచ్చు. కానీ భౌతిక దాడులకు పాల్పడే హక్కు ఎవరు ఇచ్చారు ఇతనికి? ఈ మధ్య జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో వాళ్ళ కొడుకు విష్ణు పోటీ చేస్తున్న సందర్భంగా ఆ ఎన్నిక రోజు బెనర్జీ గారి మీద జరిగిన దాడి చూసాం మనం. ఆయన కన్నీళ్ల పర్యంతరం అవుతూ మీడియా ముందు వాపోయిన తీరు కూడా చూసాం మనం. మరి ఈ విధమైన దాడులు దౌర్జన్యాలకి పాల్పడుతున్నా కూడా ఇప్పటి వరకు చట్టపరమైన చర్యలకి ఏ రోజు మోహన్ బాబుని బాధ్యుడిగా చేయకపోవడంతో నేను ఈ విధంగా ప్రవర్తించడానికే పెట్టి పుట్టాను, నాకు హక్కుభుక్తం ఇది అని చెప్పని ఫీల్ అవుతూ ఉన్నాడు అతను. ఒక కామన్ మ్యాన్కి ఏ విధంగా చట్టం వర్తిస్తుందో అదేవిధంగా ఇటువంటి వ్యక్తులకు కూడా వర్తింప చేసున్నట్టయితే ఇంకొకరి మీద భౌతిక దాడికి పాల్పడితే ఎదురుగాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది రుజువు చేసున్నట్టయితే మొదట్లోనే కట్టడి అయి ఉండేవాడు. కానీ ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళు ఉపేక్షిస్తూ వచ్చిన పర్యవసానం ఈరోజు మీడియా వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అతని దగ్గర మొదటి నుంచి ఉన్నది కూడా రాజకీయ నాయకులతోటి సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటూ, ఎన్టీ రామారావు గారితో సన్నిహిత సంబంధాలు, చంద్రబాబు నాయుడు గారితో ఉన్న బంధుత్వం, తర్వాత రాజశేఖర రెడ్డి గారితో కుదిరిన బంధుత్వం, వీటన్నిటి నేపథ్యంలో మధ్యలో కొన్నాళ్ల పాటు పరిటాలరావు గారితో చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటాం. వీటినన్నిటిని బూచిగా చూపించి ఇండస్ట్రీ మీద ఒక రకమైన గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చాడు ఆయన. ఎవరినైనా
ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులనైనా తోలనాడి మాట్లాడటం, ఇదే విధమైన భౌతిక దాడులకు పాల్పడుతూ అదే ఒరవడి వాళ్ళ కుటుంబ సంబంధాలు, వాళ్ళ కుటుంబాల్లో ఉన్న అంతర్గత విభేదాలు, ఆయన కొడుకులకి మధ్య ఏదైనా విభేదాలు తలెత్తితే అది వాళ్ళ అంతర్గత సమస్య. దాన్ని రచ్చకెక్కించుకుంది వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ కొడుకు మీద ఆయన పోలీస్ కమిషనర్కి కంప్లైంట్ ఇస్తే దాన్ని మీడియాకి ఎందుకు రిలీజ్ చేశాడు? అంటే మీడియాకి రిలీజ్ చేసి ఇష్యూని పబ్లిక్ చేసింది ఆయనే కదా. వాళ్ళ తండ్రి మీద కంప్లైంట్ ఇచ్చి దాన్ని మీడియా ముందు మనోజ్ ఎందుకు మీడియాకి ఎందుకు వ్యక్తం చేయడం జరిగింది? ఇష్యూని పబ్లిక్లోకి వాళ్ళే తీసుకొచ్చారు. పబ్లిక్లోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకున్న సినిమా నేపథ్యం, సమాజంలో ఒక స్థాయి ఉన్న వ్యక్తులు కాబట్టి సహజంగానే క్యూరియాసిటీ పెరుగుతుంది. ఏం జరుగుతుంది, ఎందుకు ఈ విభేదాలు తలెత్తినాయి అని చెప్పని. అటువంటి క్యూరియాసిటీ డెవలప్ అయ్యే ఇష్యూస్లో రిపోర్ట్ చేయాలి అని చెప్పని మీడియా సంస్థలు కూడా ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు అక్కడ ఈ గేటు బయటే మీరు ఉండాలి, గేటు లోపలికి మీరు రావడానికి వీల్లేదు అని చెప్పని ఆంక్షలు మోహన్ బాబు వ్యక్తం చేయదలుచుకున్నప్పుడు, తాను మీడియాకు అతీతం, తన కుటుంబ సమస్యల గురించి మీడియాకు సంబంధం లేదు అని చెప్పని అభిప్రాయంతో అతను ఉన్నప్పుడు, అతనే ఆ ఎమ్మనున్న లెటర్ హెడ్ తోటి కమిషనర్కి ఇచ్చిన కంప్లైంట్ కాపీని మీడియాకి రిలీజ్ చేశాడు కదా, అతనే షేర్ చేశాడు కదా. ఎందుకు షేర్ చేసావు? అప్పుడు మీడియా అవసరం. అసలు మీడియాకి తెలియజేయాల్సిన అవసరం ఏముంది? నీ కుటుంబ సమస్య, నీ అంతర్గత ఇష్యూ అది. నీ కొడుకులు నువ్వు కూర్చొని రిజాల్వ్ చేసుకోవాల్సిన ఇష్యూని. ఎప్పటి వరకు అది పబ్లిక్కి సంబంధం లేదు. మీ మధ్య 4 గోడల మధ్య పరిమితం అయ్యి మీరు చర్చించుకొని పరిష్కరించుకున్నంత వరకు. కరెక్ట్. నా కొడుకే కదా అని చెప్పని 4 గోడల మధ్య చావబోతాను అన్నా, నా తండ్రే కదా అని చెప్పని 4 గోడల మధ్య చావబోతాను అన్నా అది నేరమే. తండ్రి కొడుకులు అయినా సరే అది శాంతి భద్రతల సమస్యే. చట్టపరంగా భౌతిక దాడులకు పాల్పడే హక్కు, స్వేచ్ఛ ఎవరికీ లేదు. మీరు ఇందాక మోహన్ బాబు చేసిన దాష్టికానికి ఎప్పుడోనే లీగల్గా ఏమైనా చర్యలు తీసుకొని ఉంటే అక్కడే ఆగిపోయి ఉండేదని అన్నారు. రాజకీయ నాయకులతో సాన్నిహిత్య సంబంధాలు ఉండబట్టి. కానీ అలా సాన్నిహిత్య సంబంధాలు రాజకీయ నాయకులతో ఉంటే ఒక పర్టికులర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే చలామణి చేసుకోగలరు. మరి ఇప్పుడైనా ఆయన పైన చర్యలు జరుగుతాయంటారా, తీసుకుంటారంటారా? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు ఎవరికైనా కొన్ని గౌరవ మర్యాదలు కాపాడబడతాయి. దాన్ని నిలుపుకొని తీరాల్సిన బాధ్యత సమాజం కొంతమంది వ్యక్తులకి ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు గౌరవ మర్యాదలు ఇస్తుంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, ఆ ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆ వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ వ్యక్తిత్వం మీద నిలబడి ఉంటుంది. అది దాన్ని పరిధి దాటి నాకు ఇచ్చిన స్వేచ్ఛ నాకు హక్కుగా భావించేసి నాకు గౌరవం ఇచ్చారు కదా, మీరు జీవితకాలం నాకు గౌరవం ఇస్తూనే ఉండాలి, నేను ఏ విధంగా ప్రవర్తించినా మీరు నాకు గౌరవం ఇవ్వాలి అని చెప్పని ఫీల్ అయితే ఆ గౌరవ మర్యాదలు నిలబడవు. ఇవాళ మొదటి నుంచి ఏ వైఖరిని కొనసాగిస్తూ వస్తున్నారో నిన్న అతను కంప్లైంట్లో తెలియజేయడం జరిగింది. నా వయసు 78 సంవత్సరాలు, నేను సీనియర్ సిటిజన్ని, నాకు రక్షణ కావాలి అని చెప్పని. మరి 78 సంవత్సరాల వయసులో ఉండాల్సిన హుందాతనాన్ని నిన్న అతను మీడియా ప్రతినిధి దగ్గర ప్రవర్తించాడా? ఇప్పుడు మీడియా వాళ్ళు నీ ప్రెమిసెస్లోకి రావటం నీకు అభ్యంతరకరంగా వ్యక్తమైంది, నీ అభ్యంతరాన్ని తెలియజేసి బయటికి పంపించేయి. వాళ్ళ మీద భౌతిక దాడులకు పాల్పడే హక్కు, స్వేచ్ఛ నీకు ఎవరిచ్చారు? మీడియా నిన్ను ప్రశ్నించారు, నీ మీద దాడి చేయలేదే. నీ మీద దాడి చేస్తే ఆత్మరక్షణ కోసం నువ్వు ప్రతిఘటించావంటే అర్థం ఉంది. వాళ్ళు ప్రశ్నించారు, నాకు సమాధానం చెప్పడం ఇష్టం లేదు, నేను మిమ్మల్ని అడ్రస్ చేయడానికి సిద్ధంగా లేను, ఇది మా అంతర్గత వ్యవహారం, మేము పరిష్కరించుకుంటాం, మీకు అనవసరం, మీరు బయటికి నడవండి అని చెప్పని బయటికి పంపించేయచ్చు. మర్యాదపూర్వకంగానే దాన్ని ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకొచ్చుకోవచ్చు. భౌతిక దాడికి ఎందుకు పాల్పడ్డావు? ఆ హక్కు నీకు ఎవరిచ్చారు? అలవాటైపోయింది. సమయంలో ఎందుకు కోల్పోయావు? నేను ఇందా చెప్పిందే, ఒక హ్యాబిచువల్ అఫెండర్ లాగా అందరి మీద నేను ఏ వైఖరిని అయితే కొనసాగిస్తూ వచ్చానో, అందరూ నాకు ఎలా అయితే తలొగ్గుతూ వస్తున్నారో, అలాగే మీడియా ప్రతినిధులైనా ఇంకొకరైనా నాకు తలొగ్గే తీరాలి అనే ఒక రకమైన అహంకారం, అతిశయం, ఆధిపత్య ధోరణి, అంటే సహజంగా ఉండే హిపోక్రసీ సినిమా ఇండస్ట్రీలో చాలా మందిలో చూస్తూ ఉంటాం మనం. తమని తాము యబోది ఆలని చెప్పని అనుకునే ఒక యాటిట్యూడ్, మేమందరికన్నా ఉన్నతులం అనుకునే ఒక యాటిట్యూడ్. ఇటువంటప్పుడు
ఖచ్చితంగా చట్టం అంటే ఏంటో పరిచయం చేసి తీరాలి. ఎవరికన్నా మీరు ఎక్కువ కాదు. చట్టానికి లోబడే మీ జీవనశైలి కూడా ఉండి తీరాలి. ఇంకొకరి మీద భౌతిక దాడులు చేసే హక్కు, స్వేచ్ఛ మీకు లేదు అని చెప్పని చట్టపరంగా తగిన గుణపాఠం నేర్పి తీరాలి. రైట్. ఇప్పటికే నేర్పి ఉండాల్సింది. అతందే ఒక సినిమా ఉంది, నాకు తెలిసి కేటుగాడో ఏదో ఉంది, నాకు బాగా గుర్తున్న వరకు. ఇతను దొంగతనాలు చేస్తూ ఉంటాడు, చివరికి జైలు పాలవుతాడు. వాళ్ళ తల్లి వచ్చుద్ది పరామర్శకి. అమ్మ నీకు రహస్యం చెప్తారమ్మని చెప్పని ఆ జైలు ఊసల మధ్య నుంచి ఆమె చెవి కొరుకుతాడు. ఏంటి అంటే, నేను చిన్నప్పుడు తోటకూర దొంగతనం చేసినాడే నన్ను కట్టడి చేస్తున్నట్టయితే నాకు ఇవాళ ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదు. నువ్వు నన్ను ప్రోత్సహిస్తూ వచ్చావు, ఇవాళ చివరికి నా జీవితం ఇక్కడ ముగిసింది అని చెప్పని చెప్తాడు. అలాగే ఈ మోహన్ బాబు కూడా మొట్టమొదట ఎవరి మీదైనా భౌతిక దాడికి పాల్పడ్డ రోజే ఆ వ్యక్తులు చట్టాన్ని ఆశ్రయించి ఉండున్నట్టయితే ఇతనికి ఇంత కాళ్ళు వచ్చుండే కాదు. కరెక్ట్. రైట్. థ్యాంక్ యూ.